సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తది. ఓకే. రేపు మార్కెట్ ఏంటి? రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోకి ఎవరైనా ఫస్ట్ టైమ్ గాని, ఈ ఛానల్ ఫస్ట్ టైమ్ గాని విజిట్ చేస్తే దయచేసి లైక్ చేసి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సార్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు ఒక మోటివేషన్ వస్తది అండ్ మీకోసం మంచి మంచి కంటెంట్ వీడియోస్ నేను ఎప్పుడూ తెస్తూనే ఉంటాను. ఓకే. నెక్స్ట్ థింగ్ చాలా మంది ఒకటి అడుగుతుంటారు. ఆప్షన్ సిరీస్ పార్ట్ 2 వీడియో ఏదన్నా అని. నేను ఏదైతే ఆప్షన్ సిరీస్ చేస్తున్నానో, ఈ ఆప్షన్ సిరీస్ పార్ట్ 1 వీడియో అయితే కంప్లీట్ చేసేసాను. తర్వాత ఇప్పుడు పార్ట్ 2 వీడియో యాక్చువల్‌గా పార్ట్ 2 వీడియో కూడా నేను లైవ్ వచ్చి పార్ట్ 2 వీడియో కూడా చేశాను. చాలా మందికి తెలీదు. లైవ్‌లో ఉందని తెలీదు. సో పార్ట్ 2 కూడా ఎళ్లి మీరు చూడొచ్చు. ఓకే. ఆప్షన్ సిరీస్ పార్ట్ 2 కూడా ఇక్కడ ఉంది. సో పార్ట్ 1 చూసినోళ్ళు పార్ట్ 2 కూడా మీరు కంప్లీట్ అయితే చేయండి. ఓకే. నెక్స్ట్ మా పేరు మీద బోల్డ్ అని చాలా ఫేక్ జరుగుతున్నాయి. వాటికి మాకు ఏ సంబంధం లేదండి. ఫేక్ అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు ఎవరైనా మెసేజ్ చేసినా, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో, టెలిగ్రామ్‌లో ఆర్ వాట్సాప్‌లో ఈ ఈ ఈ వాటి నుంచి ఎక్కడి నుంచి మీకు మెసేజ్ వచ్చినా, తెలుగు ట్రేడర్ ఆర్యన్ అని చెప్పి పేరుతో ఏదైనా మెసేజ్ వచ్చినా, లేదా నేను ఆర్యన్‌నే చెప్పండి అని మీకు మెసేజ్ వచ్చినా, దయచేసి ఎవ్వరికీ రెస్పాండ్ అవ్వద్దు. నేను ఒకటే చెప్తున్నాను నా ఛానల్ ద్వారా. నేను ఎవరికీ మెసేజ్ చేయను. నాకు అనవసరం. నేను ఎవరికీ చేయను. ఉన్న మెసేజ్‌లకే రిప్లై ఇవ్వలేకపోతున్నాం. బాగా వినండి. ఆల్రెడీ చేసిన మెసేజ్‌లకే రిప్లై ఇవ్వలేకపోతున్నాను. కొత్తగా నేను ఎవరికీ మెసేజ్ చేయను. నాకు అనవసరం. మా దగ్గర ఉన్న ఒకే ఒక్క నంబర్ 7001456759 ఇది ఒక్కటే నెంబర్ మాది. ఓకే. సో ఈ ఉన్నది ఒకే ఒక నెంబర్. ఈ నెంబర్ నుంచే మీకు ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని, టెలిగ్రామ్‌లో గాని ఎవరైనా డబ్బులు అడిగినా, ఇది అడిగినా దయచేసి ఈ నెంబర్‌కి మెసేజ్ చేసి అడగండి. మా వరకు తీసుకురండి ఆ విషయాన్ని. సో దట్ ఏంటంటే మేము వాళ్ళతో మాట్లాడి సీరియస్ యాక్షన్ తీసుకోవడానికైనా మాకు ఒక ఛాన్స్ ఉంటది. ఓకే. మీరు ఎవరికి ఉత్తిపున్నానికి డబ్బులైతే కట్టొద్దు. డబ్బులేం చెట్లు రావట్లేదు కదా! అది. ఓకే. సో ఇదొక్కటే మా నంబరు. ఓకే. సో ఈ నంబర్ సేవ్ చేసుకోండి. ఈ నంబర్‌కే మీరు మెసేజ్ చేయండి. 7001456759 ఓకే. ఈ నంబర్‌కి మెసేజ్ చేస్తే మేము డీటెయిల్స్ అయితే పంపిస్తాం. ఓకే. నెక్స్ట్ ఎవరైనా ఏ టు జెడ్ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ హియర్. ఎందుకు ఏ టు జెడ్ కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే ప్రెజెంట్ ఏ టు జెడ్ కోర్స్‌లో ఏమేమి ఉన్నాయి మీకు ఒకసారి మా కంటెంట్ చూపిస్తాను చూడండి. ఏమేమి ఉన్నాయి, మీరు ఏమేమి నేర్చుకోవచ్చు అంటే ఆల్గో ఉంది. ఆల్గో ఓకే. అడ్వాన్స్ లెవెల్ బేసిక్ ఆల్గో ఉంది. నెక్స్ట్ ఏ టు జెడ్ మొత్తం కోర్స్ ఉంది. మీరు మొత్తం బయింగ్, సెల్లింగ్, స్క్రిప్టింగ్, బీటీఎస్టీలు, ఫిబ్ రిట్రేస్మెంట్, 90% సెల్లింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే. అడ్జస్ట్‌మెంట్లు అది కాకుండా మీరు ఇంకేముంది అడ్వాన్స్ లెవెల్ ఆల్గో ఉంది. ప్రెజెంట్ మేము ఏదైతే రన్ చేస్తున్నామో అడ్వాన్స్ ఆల్గో ఉంది. లైఫ్ టైమ్ సపోర్ట్ ఉంది. ఎవ్రీ సండే లైవ్ జూమ్ క్లాస్‌లో క్లాస్ ఉంటది. ఈరోజు కూడా క్లాస్ అయింది. అలా క్లాస్ ఉంటది. కొత్త స్ట్రాటజీస్ డిస్కస్ చేస్తాం. మార్కెట్ కండిషన్స్ మాట్లాడుకుంటాం. రేపు పొద్దున మార్కెట్ కండిషన్ దాని పరంగా మనం ఎలా ట్రేడ్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడతాం. సో ఇట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ బ్యాచ్. ఎందుకు ఇక్కడ ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఇది ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది 31,000 23,000కి ఇలా కనిపిస్తుంది. ఓన్లీ నాకు తెలిసి మండే ఈవినింగ్ ఆర్ ట్యూస్డే మార్నింగ్‌కి ఇది ఆఫర్ అయిపోద్ది. సేమ్ మళ్ళీ 31,000, 35,000 ఫీజ్ అయిపోద్ది. ఇది ఎందుకు ఆఫర్ ఇచ్చాము అంటే ఉగాది ఆఫర్ నడుస్తుంది. ట్యూస్డే నైట్‌కి అయిపోద్ది. ఆర్ వెడ్నెస్డే మార్నింగ్‌కి అయిపోద్ది. ఉగాది ఆఫర్ నడుస్తుంది. సో మీరెళ్లి డైరెక్ట్ ఇక్కడ పే చేయొచ్చు. జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఇక్కడ నుంచి తీసేస్తున్నాను. సో రేపు మార్కెట్ అనాలిసిస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్‌పైరీ. సో మిడ్ క్యాప్ నిఫ్టీ ఎలా పెర్ఫార్మ్ చేస్తది ఏంటి దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ మిడ్ క్యాప్ నిఫ్టీలోకి రండి. ఓకే. సో మిడ్ క్యాప్ నిఫ్టీలోకి వచ్చాక మిడ్ క్యాప్ 25 స్ట్రైక్ ప్రైజెస్ కిందకి రండి. ఇప్పుడు మిడ్ క్యాప్ మీరు చూడగానే మిడ్ క్యాప్ వీక్లీలో ఏం కనబడుతుంది రేపు? ఓకే. వీక్లీ ఎక్స్‌పైరీలో ఏం కనబడుతుంది మిడ్ క్యాప్ ఇక్కడ నుంచి? నాకు ఇప్పుడు ఈ డాటెడ్ లైన్‌కి పక్కనే ఉన్నది ఏది 10,900 ఓకే. 10,900 ఆల్మోస్ట్ ఈ లెవెల్. 10,900 అంటే ఈ లెవెల్. ఓకే. ప్రెజెంట్ డాటెడ్ లెవెల్‌కి దగ్గర ఉంది కాబట్టి 10,900 ఈస్ ఎ రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి గాని మార్కెట్ వెళ్తే 10,000 11,000 దాకా ఒక ఛాన్స్ ఉంది. అంటే 11,000 ఇక్కడ దాకా ఒక ఛాన్స్ ఉంది. ఓకే. ఇక్కడ వరకు వచ్చే ఒక ఛాన్స్ ఉంది 11,000 ఈ లెవెల్. బట్ దీనికన్నా మధ్యలో కూడా ఒక లెవెల్ ఉంది. ఏది 10,950. 950 పట్టించుకోకండి. అది పెద్దగా పనిచేయదు. 10,900 ఆర్ 11,000 ఓకే. ఈ రెండు ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి వెంటనే సపోర్ట్ తీసుకుంటే 10,800 దాకా సపోర్ట్ తీసుకున్న ఛాన్స్ ఉంది. ప్రీవియస్ కూడా అక్కడే తీసుకుంది. ఇగో 10,800 ఇగో ఇది సపోర్ట్ ఏరియా. ఓకే. 10,800 ఈజ్ ఎ సపోర్ట్ ఏరియా. ఓకే. డన్. దాని తర్వాత ఉన్న సపోర్ట్ ఏరియా ఎక్కడుంది అంటే 10,700 దగ్గర. దాని తర్వాత ఎక్కడుందో సపోర్ట్ ఏరియా అంటే 10,700 దగ్గర ఈ లెవెల్.
ఈ లెవెల్ సపోర్ట్ దగ్గర. ఓకే, డన్. ఇప్పుడు మార్కెట్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను ఏం చెప్పాలనుకుంటున్నానో దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. ఓకే, మార్కెట్ ఆల్మోస్ట్ బాగా ట్రెండింగ్గా ఉంది. ఎప్పటి నుంచి ట్రెండింగ్ ఉంది? ఆల్మోస్ట్ 20 తారీఖు నుంచి ఒకటే ర్యాలీ. బాగా వినండి నేను ఏం చెప్తున్నాను, ఒకటే ర్యాలీ. మీరు ఈవెన్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ ఆర్ 45 మినిట్స్ టైం ఫ్రేమ్లో తీసుకొచ్చిన మార్కెట్ కంటిన్యూగా వి షేప్ రికవరీ టైప్ వచ్చింది, కంటిన్యూ ర్యాలీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ హై వరకు రావాలి అంటే 11,000 దాకా రావాలి, అది హై. అది దాటి వెళ్తే 11,100, ఇది ఇంకొక హై. ఓకే, చూడండి మార్కెట్ అయితే ఒక అప్ సైడ్ వెళ్ళే డైరెక్షన్లోనే ఉంది, అంటే అప్ సైడ్ మూమెంటమే కనబడుతుంది నాకు. ఇక్కడ ఇది నెక్స్ట్ హై. ఓకే, ఇప్పుడు నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నా వ్యూ ఏంటి, నేను ఎలా ట్రేడ్ చేస్తానంటే, ఒకవేళ రేపు మిడ్ క్యాప్ నిఫ్టీ ట్రేడ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అబ్జర్వ్ చేయండి నేను ఏం చెప్తున్నాను. మార్కెట్ ప్రజెంట్ ఇక్కడ ఉంది. ఓకే, మార్కెట్ ఓపెన్ అవడం 10,800 దగ్గర ఓపెన్ అయితే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది, స్మాల్ రెసిస్టెన్స్. ఇది స్మాల్ రెసిస్టెన్స్, స్మాల్ ఓపెన్ అవడం ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఆర్ రెసిస్టెన్స్ స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 10,800 దగ్గరే, అంటే ఈ లెవెల్కి దగ్గరలో ఇక్కడ ఎక్కడో ఓపెన్ అయ్యి మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ నుంచి కానీ మార్కెట్ ఏమైనా ఫాలో అవుతే మీరు ఇక్కడ ఒక పుట్ ప్లాన్ చేయండి, పి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, ఇదే ఫాలో అవుద్ది, యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యింది. ఒకవేళ అలా ఓపెన్ అయితే, ఇన్ కేస్ మార్కెట్ స్మాల్ ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడికి వచ్చి 10,800 దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు ఇట్లా హై, ఇప్పుడు ఇది హై కదా, ఇలా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఈ హై బ్రేక్ అవుతుంది. అలా హై బ్రేక్ అయినప్పుడు మీరు సిఈ ప్లాన్ చేయండి టిల్ 11,000. ఓకే, 11,000 దాకా అంటే మీరు ట్రేడ్ చేయొచ్చు. 11,000 వరకు హోల్డ్ చేయమని చెప్పట్లేదు, ఒక కాల్ ఆప్షన్ ట్రేడ్ అవుతుంది ఇక్కడ. ఓకే, అది 11,000 దాకా వెళ్దా అనేది మనం చెప్పలేము, ఎందుకంటే రేపు ఓపెన్ ఇంట్రెస్ట్ డిపెండ్ మీద ఉంది. సో బట్ ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ అయితే ఒక ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది, మీరు అక్కడ ట్రై చేయండి. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఎక్కడ గ్యాప్ డౌన్ ఇంట్రెస్టింగ్ ఏముంటుంది, 10,800 ఇది 10,900, ఇది 900. సో ఇక్కడ మార్కెట్ ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయ్యి 10,900 దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే విల్ బై ఏ కాల్ ఆప్షన్. అదే 10,900 దగ్గర ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి వస్తే మనం పుట్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 10,800 దగ్గర, బాగా వినండి, 10,800 దగ్గర కానీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది అనుకో, అగైన్ యూ కెన్ ప్లాన్ ఏ సిఈఆర్. ఎందుకు నేను అంత కన్ఫర్మ్గా చెప్తున్నానంటే, ఇక్కడ చూడండి విడ్త్ వచ్చి రాగానే పైకి వెళ్ళింది, అంటే ఇక్కడ ఆర్డర్లు పడి ఉన్నాయి, బిగ్ ప్లేయర్ ఆర్డర్లు పడి ఉన్నాయి ఈ లెవెల్ అంతా. ఓకే, సో ఈ లెవెల్ అన్ని బిగ్ ప్లేయర్ ఆర్డర్స్ పడి ఉన్నాయి. ఇక్కడ మీరు ఒక కాల్ ఆప్షన్ అనేది ప్లాన్ చేయొచ్చు ఈ లెవెల్స్. సో మీరు ఏం చేస్తారు, ఒకవేళ స్మాల్ గ్యాప్ డౌన్ కానీ బిగ్ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయ్యి ఎక్కడ 10,800 లోపట దీని పైన ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్తే ఇక్కడ కాల్ ప్లాన్ చేయండి. ఓకే, అదే విధంగా ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయ్యి 10,900 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటే ఇక్కడ పుట్ ప్లాన్ చేయండి. ఇది బ్రేక్ అయ్యి హై బ్రేక్ అవుతుంది, చూడండి ఇగో ఇలా బ్రేక్ అయ్యి కొద్దిగా టైం పాస్ చేసి ఆ హై బ్రేక్ అవుతుంది, అప్పుడు మళ్ళీ ఇక్కడ సిఈ ప్లాన్ చేయండి టిల్ 11,000 దాకా. ఇది అప్ సైడ్ డౌన్ సైడ్, ఇది 3 లెవెల్స్ ఇచ్చాను. ఇన్ కేస్ మార్కెట్ పడాలి అనుకో, 10,800 కింద 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి క్లోజింగ్ ఇచ్చి దాని కింద ఇంకో క్యాండిల్ స్టార్ట్ అయితే ట్రేడ్ అవ్వడం, అంటే 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి క్లోజ్ ఇచ్చి దాని కింద ఇంకో క్యాండిల్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకో, అప్పుడు ఇందులో పుట్ సైడ్ దూరిపోతాను నేను. పుట్ సైడ్ దూరిపోతాను ఎక్కడి వరకు, 10,700 వరకు, ఈ రేంజ్ వరకు. ఓకే, సో ఇది నా మిడ్ క్యాప్ నిఫ్టీ లెవెల్స్. ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. ఫిన్ నిఫ్టీ ఒక మంచి అప్ ట్రెండ్ అయింది. మిడ్ క్యాప్ నిఫ్టీలో మీకు ఒక విషయం చెప్పాలి, ఏంటది, ఒకవేళ మార్కెట్గా నిజంగా కరెక్షన్ తీసుకుంది అనుకో, ఈ హైలో కరెక్షన్ తీసుకుంది అంటే కరెక్షన్ ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎక్కడుంది ఛాన్స్ అంటే 10,900 దగ్గర కానీ లేదా 11,000 దగ్గర కానీ, ఇక్కడే ప్రీవియస్ పెద్దగా ఫాల్ వచ్చాయి ఇక్కడే బాగా. సో 11,000 దగ్గర కానీ 10,900 దగ్గర కానీ కొద్దిగా కరెక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది, అంటే పుల్ బ్యాక్ కిందకి రావడానికి. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఫిబ్ రిట్రేస్మెంట్ వేస్తే, ఓకే, పుల్ బ్యాక్ తీసుకుంటే స్టిల్ మళ్ళీ 10,500 దాకా మార్కెట్ పడితే అంటే 50% రిట్రేస్మెంట్ అయితే ఇక్కడ వరకు పడాలి. లేదు అనుకో ఇక్కడ తీసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైనా ఇక్కడ అంటే ఈ లెవెల్ వరకు ఈ లెవెల్ వరకు వస్తే
అప్పుడు మనం 10,550 కానీ 10,600 కానీ మనం 50% రిట్రేస్మెంట్ అని ప్లాన్ చేసుకోవచ్చు. రివర్స్ అయితే ప్రజెంట్ అయితే రివర్సల్ సిగ్నల్ ఏం లేదు. నాకైతే 11,000 టచ్ చేసి అప్పుడు రివర్స్ అయ్యిద్ది అనిపిస్తుంది. 11,000 ఆ 11,100 కూడా వెళ్ళిపోద్ది. ఓకే, అది నా ప్రజెంట్ ఉన్న మిడ్ క్యాప్ నిఫ్టీ వ్యూ. అంటే ఇంకా ట్రెండ్ అప్లోనే ఉంది. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. ఫిన్ నిఫ్టీ అయితే మంచిగా మార్కెట్ ఏమైంది, మంచి కన్సల్టేషన్ అయ్యింది, కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ మార్కెట్ అయింది, పైన మార్కెట్ కన్సల్టేషన్ స్టేజ్కి వచ్చింది. బట్ ఇది కూడా ఇప్పుడు బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది. ఇగో ఇక్కడ ప్రీవియస్ ఏదైతే కన్సల్టేషన్ అయిందో బాగా ఎగ్జాక్ట్ మార్కెట్ అక్కడ ఉంది. రేపు మరి కిందకు వస్తుందో పైకి వెళ్తుంది అనేది రేపే డిసైడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, 15 minutes టైం ఫ్రేమ్లోకి వచ్చి జూమ్ చేసి 15 minutes టైం ఫ్రేమ్లో నిఫ్టీ 50 మనం చూద్దాం. ఓకే, సారీ ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ 25 స్ట్రైక్ ప్రైజెస్ కిందకి రా. ఫిన్ నిఫ్టీ నాకు ఏం కనిపిస్తుంది అంటే అన్ని వైపులా జోన్ కట్టేశారు. మీకు క్లియర్ కట్ మీకు కనబడుతుందో లేదు తెలియదు, కానీ నాకైతే 1.66 CR, 1.92 CR, 1.2% PCR బుల్లిష్ మూమెంటమే. 1.2 అంటే ఇట్ ఈస్ ఏ బుల్లిష్ మూమెంటం. కాకపోతే ఇక్కడ ఆల్మోస్ట్ 2 CR ఉంది, ఇక్కడ 1.66 CR ఉంది. మేజర్ డిఫరెన్స్ లేదు. అంటే పైకి వెళ్ళింది కానీ మేజర్ ప్రెషర్తో వెళ్ళలేదు. ఏదో టైం పాస్ చేసుకుంటూ వెళ్ళింది. ప్రీవియస్ డే పైకి వెళ్ళింది బట్ టైం పాస్ చేసుకుంటూ వెళ్ళింది. ఇక్కడ మీరు చూస్తే డాటెడ్ లైన్స్, ఇక్కడ నేను ఏం అబ్జర్వ్ చేస్తున్నాను బాగా అబ్జర్వ్ చేయండి. 21,600, 21,700, 21,800, 900, 22,000 అన్ని రెసిస్టెన్స్లు కాస్తారు. ఇటువైపు సపోర్ట్లు 21,500, 400, 300, 200, 100, 21,000 అన్ని సపోర్ట్లు కాస్తారు. సింపుల్గా నా వరకు నాకు ఏం కనబడుతుంది అంటే 21,000 కిందకి రండి, 21,600, 21 ఎక్కడ నుంచి 21,600 ఇదంతా రెసిస్టెన్స్ లా కనబడుతుంది నాకు. ఇది రెడ్ నాకు ప్రజెంట్ కనబడుతుంది అంతా. ఇగో ఇదొక రెసిస్టెన్స్, ఓకే, మళ్ళీ పైన ఇదొక రెసిస్టెన్స్. అంటే ఇవన్నీ కాస్తారు. అదే విధంగా కింద సైడ్ కూడా ఇగో ఇవన్నీ సపోర్ట్ల కింద కాస్తారు. ఎక్కడి నుంచి అంటే 21,500 అంటే ఈ లెవెల్ నుంచి అన్ని సపోర్ట్లు కాస్తారు. ఇగో ఈ లెవెల్ సపోర్ట్ కాస్తారు, దాని కింద ఈ లెవెల్ సపోర్ట్ కాస్తారు, దాని తర్వాత ఇగో ఈ లెవెల్ సపోర్ట్ కాస్తారు. ఓకే, సో ఇక్కడ నాకేం కనబడుతుంది, అన్ని సపోర్ట్లు కాస్తారు. రేపు ఏమైనా ఇంట్రెస్టింగ్గా అయితే నేను చెప్తాను. అంటే ఇంట్రాడేలో ఏమైనా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ అయితే చెప్తాను. బట్ వీక్లీలో అయితే అన్ని వైపులు సెల్ చేసి కూర్చున్నారు. వాళ్ళ వ్యూ అప్ సైడే, డైరెక్షన్ అయితే అప్ సైడే, బట్ పైన కింద సెల్ చేసుకున్నారు. ఎందుకు అంటే అప్ సైడ్ అయినా మూమెంటంలో వెళ్ళట్లేదు. మీకు కనబడుతుందో లేదో బాగా టైం పాస్ చేసుకుంటూ వెళ్ళింది మార్కెట్. సో అందుకు మొత్తం నా వ్యూ, ఒకవేళ రేపు ఫిన్ నిఫ్టీ ఏమైనా ట్రేడ్ చేయాలి అంటే నాకు ఓన్లీ ఇంట్రాడేలో రేపు ఇంట్రాడే మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఫ్లాట్ గానే గ్యాప్ అప్ గానే ఓపెన్ అయినప్పుడు 21,600 ధర ఎవరున్నారో చూడండి. ఫిన్ నిఫ్టీలో ఇది ఐఎస్ 21,600లో కన్నేసి ఉంచండి. ఎందుకంటే ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. దీని పైన ఎక్కడైనా ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి కిందకు వస్తే ఫాల్ అయ్యి 21,600 ధర ఒక కాల్ సైడ్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ ఉంది అనుకో, గ్యాప్ అప్ ఓపెన్ అయినా కిందకు వస్తుంది, లాగేస్తారు. అదే 21,600 ధర పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ గట్టిగా ఉంది అనుకో, మార్కెట్ ఏమవుతుంది, పైకి వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. సో ఇక్కడ మీరు ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. ఏదైనా ప్రజెంట్ ఇక్కడ ఉన్న కండిషన్ ప్రకారం ఏదైనా రేపు ఇంట్రాడేలోనే తెలుస్తుంది ఫిన్ నిఫ్టీ. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం చాలు, ఎందుకంటే మూడీస్ మచ్చిన. బ్యాంక్ నిఫ్టీ 25 స్ట్రైక్ ప్రైజెస్ వీక్లీ కిందకి రండి. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మీరు చూస్తే ఒక రెసిస్టెన్స్ ఉంది. ఎక్కడ 48,500 దగ్గర. ప్రజెంట్ 48,500 అంటే ఈ లెవెల్ కాదు. ఓకే, 48,500 అంటే ఈ లెవెల్ దగ్గర ప్రజెంట్ ఏముంది, ఒక రెసిస్టెన్స్ ఉంది. కరెక్ట్ రెసిస్టెన్స్ దగ్గర వచ్చి క్లోజ్ అయింది. సపోర్ట్ ఎక్కడ ఉంది, 48,000 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. అంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, 48,000 ఈ లెవెల్ ఒక సపోర్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు నా వ్యూ ఏంటి, 48,000 రెసిస్టెన్స్, 48,000 ధర సపోర్ట్, 48,500 ధర రెసిస్టెన్స్. రేపు మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి ఈ 48,500 దగ్గర సపోర్ట్ స్ట్రాంగ్ అయింది అనుకో,
ఈ 48,500 దగ్గర సపోర్ట్ అంటే పుట్టు స్ట్రాంగ్గా ఉందనుకో, దాని అర్థం మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది. సో దీనిపైన గ్యాప్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా 48,500 దగ్గర కానీ సపోర్ట్ పుట్టు కానీ స్ట్రాంగ్గా ఉంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి చూస్తుంది. సో ఇక్కడ నేను ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను. అదే 48,500 దగ్గర రెసిస్టెన్స్ యాజ్ ఇట్ ఈజ్ సిఈ కానీ బాగా ఉంటాయి, కాల్ సైడ్ సిఈ సైడ్ కానీ గట్టిగా ఉందంటే రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా ఉన్నట్టు. సో ఇక్కడ కొద్ది టైం పాస్ చేసినా కిందకు వచ్చేస్తుంది. కిందకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక పుట్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఈ కింద వరకు ఎక్కడ వరకు 48,000 దాకా ఈ కింద వరకు మళ్ళీ వచ్చే స్పేస్ ఉంది ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఇదంతా బై చేసుకుని కూర్చున్న వాళ్ళు అందరూ పరిగెడతారు. ఎప్పుడు కిందకు వస్తే రాకపోయిందో లేదు. బట్ నా వరకు మార్కెట్ ట్రెండ్ అప్పే ఉంది. 48,500 పైన రేపు ఎవరుంటారా అనేది చూడాలి. ఇది కన్నేసి ఉంచండి. ఇది కీ లెవెల్. ఇక్కడ అయ్యేయండి, దీని మీద అయ్యేసి ఉంచండి. లెవెల్ ధర ఎవరుంటారో ఇంట్రాడేలో ఆలే గెలుస్తారు. 48,500 ధర ఆలే గెలుస్తారు. అబ్జర్వ్ చేయండి, రేపు ఎవరుంటారో ఆలే నెగ్గుతారు అక్కడ. ఓకే, 48,500 ఈజ్ ఇంపార్టెంట్ లెవెల్ అంతే. సో నెక్స్ట్ నిఫ్టీ 50లో ఫిన్ నిఫ్టీలో మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎవరైనా ఉన్నారో చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎవరున్నారు ఓవరాల్గా చూస్తే పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అంటే చెప్తున్నాను కదా, బయింగ్ సైడ్ ప్రెషర్ ఉంది. నెక్స్ట్ అదే విధంగా ఫిన్ నిఫ్టీలో ఎవరున్నారు, ఫిన్ నిఫ్టీలో కూడా పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. బయింగ్ ప్రెషర్ కనబడుతుంది. బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ ప్రెషర్ కనబడుతుంది అంటే అన్ని సైడ్లు బయింగ్ ఉంది. ఇక్కడ కూడా పుట్ సైడ్ ఉంది అంటే అన్ని వైపులో బయింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ మిడ్ క్యాప్ నిఫ్టీలో లాస్ట్ 60 minutesలో ఎవరైనా బిగ్ ప్లేయర్ వచ్చాడా? ఎస్, లేడు. లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, బిగ్ ప్లేయర్ వచ్చాడు. మళ్ళీ షార్ట్ బిల్డప్, ఓకే నార్మల్, షార్ట్ కవరింగ్, మళ్ళీ షార్ట్ కవరింగ్ అయింది. బిగ్ ప్లేయర్ పోయాడు, వచ్చాడు వెళ్ళిపోయాడు. షార్ట్ కవరింగ్ అయితే జరిగింది, బట్ ఏమైనా లాంగ్ బిల్డప్ పొజిషన్స్ ఏమి లేవు. సో పెద్దగా బయింగ్ పొజిషన్స్ ఉన్నాయని చెప్పలేను. బట్ ఫిన్ నిఫ్టీలో ఇంట్రెస్టింగ్గా క్రియేట్ అయింది. ఫిన్ నిఫ్టీలో లాస్ట్ 60 minutesలో లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్. బట్ అన్నీ చేసినవన్నీ చిన్నోళ్ళే, అంటే నార్మల్ రిటైల్ ట్రేడర్లు చేసినట్టు ఉన్నాయి కానీ మేజర్ స్ట్రాంగ్ బిల్డప్ అయితే లేదు. కంటిన్యూగా ఆలే బై చేసుకుంటూ వెళ్ళారు అంతే. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutesలో ఏమైంది? లాంగ్ బిల్డప్, ఓకే, మళ్ళీ లాంగ్ బిల్డప్, ఓకే, మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ 3 బిగ్ ప్లేయర్ ఏం కాదు, ఓకే. షార్ట్ బిల్డప్ అయ్యింది చిన్నది, బట్ లాంగ్ బిల్డప్ క్లోజింగ్ టైంలో అయ్యే కొద్దిగా బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్లో వచ్చాయి లాంగ్ బిల్డప్, విచ్ ఇస్ గుడ్. నాకు అడిగితే కొద్ది గ్యాప్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ టెలిగ్రామ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ఏం చెప్పాను, ఈరోజు ఫ్రైడే ప్రీమియం పెరగడం లేదు. ఫ్రైడే ఏమైందో చూడండి. ఈరోజు ఫ్రైడే ప్రీమియం పెరగట్లేదు. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినా ప్రీమియం పెరగట్లేదు, జాగ్రత్త అని పెట్టాను. దాని తర్వాత షార్ట్ వీడియో పెట్టాను అంతే. ఇది ఈరోజు Q&A గ్రూప్ అనమాట. ఈరోజు లైవ్ జూమ్ క్లాస్ అయింది కదా అది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇది మా A to Z కోర్స్ గ్రూప్ అనమాట. ఈరోజు కూడా క్లాస్ అయింది. ఆ క్లాస్ వాళ్ళకి టుడే రేపు క్లాస్ మార్నింగ్ 10 to 12. నిన్న మెసేజ్ చేశాను, ఇది టుడే మార్నింగ్ జూమ్ లింక్ క్లాస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్రైడే మనం ట్రేడ్లు ఏదయ్యో చెప్పాలి కదా. ఎవ్రీడే ట్రేడ్లు ఏమయ్యాయో చెప్తాను అన్నాను కదా. సో ఫ్రైడే రండి. మార్కెట్లో ఏమైంది, మేము యాక్చువల్గా ట్యూస్డే అండ్ వెడ్నెస్డే మాత్రమే ఇక్కడ ట్రేడ్లు చేస్తాం. ఇది బ్యాంక్ నిఫ్టీ బయింగ్ స్ట్రాటజీ. బ్యాంక్ నిఫ్టీ బయింగ్ ఆల్గో ఓన్లీ ట్యూస్డే వెడ్నెస్డే. సో ప్రజెంట్ అయితే ఫ్రైడే మనం ట్రేడ్ చేయం, బాగానే ఉంది. ఓకే, ఫిన్ నిఫ్టీ ఆల్గో కూడా ఫ్రైడే ఎప్పుడు ట్రేడ్ చేయం, ఎందుకంటే రిస్క్. ఫ్రైడే ఏ ఆల్గో బయింగ్ సైడ్ అసలే రిస్క్ చెయ్యం. డన్, బాగానే ఉంది. నెక్స్ట్ 1.2 lakhs సెల్లింగ్ ఆల్గో చేస్తాం, ఎందుకంటే ప్రీమియం పెరగ డికే అవుతుంటుంది కాబట్టి సెల్లింగ్ ఆల్గో చేస్తాం. సో 1.2 lakhs సెల్లింగ్ ఆల్గో 1,200 ప్రాఫిట్. ఓకే, 1,209 రూపీస్ ప్రాఫిట్. 5 lakhs ఆల్గో ఎంత? 4,100 రూపీస్ ప్రాఫిట్ ఫ్రైడే పూట. డన్, బాగానే ఉంది. నా స్కాల్పింగ్ ఫ్రైడే పూట 8,551 రూపీస్ ప్రాఫిట్. యాక్చువల్లీ ఫ్రైడే స్కాల్పింగ్ చేయను, బట్ ఆ రోజు లెగడం లేట్. అంటే ఫ్రైడే నేను చాలా లేట్ లేచాను బికాస్ ఆఫ్ సమ్ వేరే వర్క్ వల్ల. సో మార్నింగ్ లేట్గా లెగడం వల్ల స్కాల్ప్ చేశాను చిన్నది అంతే. ఓకే, తర్వాత ఇది మా 2 days హోల్డింగ్. ప్రజెంట్ ఏ పొజిషన్ హోల్డ్ చేయాలి, ఎందుకంటే సాటర్డే సండే పొజిషన్స్ ఏమి హోల్డ్ చేయం. ఓవర్ నైట్ పెద్దగా డికే అంటే ఓవర్ నైట్ పెద్దది ఏదైనా జరగవచ్చు. అందుకు సాటర్డే సండే ప్రజెంట్ ఏం పొజిషన్ లేవు. స్వింగ్ ట్రేడింగ్ ప్రజెంట్ ఇప్పుడు నేను ఏ స్టాక్ హోల్డ్ చేయట్లేదు. ఇప్పుడు వరకు అయితే స్టాక్స్ అన్ని చూసాను. ప్రజెంట్ ఇప్పుడు మాకు ఏ ఎంట్రీ దొరకలేదు. డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీ మంత్ ఎండ్కి మళ్ళీ ఇంకొక స్ట్రాటజీ. ప్రజెంట్ అయితే ఈ మంత్ స్టార్టింగ్లో మనకు ప్రాఫిట్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇది మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇది ఓవరాల్గా మంత్ ఎండ్కి వచ్చేసరికి ఎవ్రీ మంత్ ఒక 1,20,000 ఉంటుంది. అంటే ఓవరాల్ ఇయర్ మొత్తానికి 1,20,000 సంపాదిస్తాం ఇక్కడ. ఓకే, ఇదే అన్నమాట ప్రజెంట్ ఉన్న మా అవన్నీనే. సో ఇది నా ప్రజెంట్ ఉన్న డైలీ ప్రాఫిట్. ఓకే, ప్రజెంట్ ఫ్రైడే ఉన్న నా ప్రాఫిట్. నెక్స్ట్ మండే మేము మళ్ళీ ఏం ట్రేడ్ చేస్తాం, మండే ఆల్గో రన్ చేస్తాను. ఫిన్ నిఫ్టీ ఆల్గో అప్డేట్ చేస్తాను. 1.2 lakh ఆల్గో అప్డేట్. ఇదే ఆల్గో స్కాల్పింగ్ మండే ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాను, లేకపోతే లేదు. ఎవ్రీడే చేయాలని రూల్ లేదు. ఏ రోజు చేస్తానో ఆ రోజు ఇక్కడ అప్డేట్ చేసుకుంటాను.
మళ్ళీ వన్ డే హోల్డింగ్ స్ట్రాటజీ చేస్తాం. స్వింగ్ ట్రేడింగ్ ఏదైనా ఎంట్రీ ఇస్తే మళ్ళీ ఇక్కడ నేను పెట్టుకుంటాను. అవి మీకు అప్డేట్ చేస్తాం. ఓకే, ప్రజెంట్ అయితే ఇదే నడుస్తుంది. ఓకేనా? సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ ఎవరైనా మా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే, మన యాప్ ఉంది, తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యాప్, ప్లే స్టోర్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జీరో టు హీరో స్ట్రాటజీ మీరు చూడొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఎలాగో తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యాప్ ఉంటుంది. ఈ యాప్లో మీకు ఇక్కడ కోర్సెస్ మీద క్లిక్ చేశారు అనుకోండి, ₹1 అని కనబడుతుంది, ఫ్రీ అని కనబడుతుంది. యాప్లో యాక్చువల్గా మేము ఏం చేసామంటే యాప్లో ఫ్రీగా ఇచ్చాం, ఎందుకంటే వెబ్సైట్లో ఎవరు ప్లే అవ్వట్లేదు. ఓన్లీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి జీరో టు హీరో స్ట్రాటజీ ఫ్రీగా నేర్చుకునే ఆప్షన్ ఇచ్చాను. సో మీరు ఏం చేస్తారు, యాప్ డౌన్లోడ్ చేసుకొని, ఇగో యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, డౌన్లోడ్ చేసుకొని, ఓకే, యాప్ని మీరు తీసేసి ఇక్కడ మీరు ఆ కోర్సులోకి వస్తే ఇక్కడ మీకు జీరో టు హీరో ట్రేడింగ్ కోర్స్ అని కనబడుతుంది, ₹1. వ్యూ డీటెయిల్స్, యాక్చువల్గా ఇది బై చేయమంటుంది, వెబ్సైట్లో బై చేయమంటుంది, యాప్లో ఫ్రీగా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా మీరు ఏమైనా నేర్చుకోవాలి అంటే యూట్యూబ్ వీడియోస్, కొన్ని ఇంపార్టెంట్ యూట్యూబ్ వీడియోస్ కూడా పెట్టాను, యాప్లో చూడొచ్చు. ఇప్పుడు టెలిగ్రామ్ ఎక్కడ జాయిన్ అవుతారంటే యాప్లోనే క్విక్ లింక్స్ అని ఉంటాయి. మీకు ఎలా కనబడుతుంది అంటే యాప్లో మీకు ఇలా కనబడుతుంది క్విక్ లింక్స్ అని. ఎవరైనా టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలి అనుకుంటేనే ఇక్కడ క్విక్ లింక్స్ మీద క్లిక్ చేయండి. క్విక్ లింక్స్ మీద క్లిక్ చేస్తే నా యూట్యూబ్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఇది టెలిగ్రామ్, ఆల్గో టెస్ట్, ఇవన్నీ బ్రోకర్లు, ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది టెలిగ్రామ్, దీని మీద క్లిక్ చేస్తే మీకు కాస్మోఫీడ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు జస్ట్ ₹210 పేమెంట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, టెలిగ్రామ్లో ఇక్కడ పేమెంట్ చేయగానే జాయిన్ అవ్వని వస్తుంది. మీరు జాయిన్ అవుతే మనకి మెయిన్ ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ ఉందో అక్కడ మీరు జాయిన్ అవుతారు. ఓకేనా? సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఇలా వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.